సార్ పాకిస్తాన్‌కి యుద్ధం జరుగుతుంది కదా! ఇండియాకి. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే పాకిస్తాన్ నష్టపోయే అవకాశం ఉంది? నష్టమేముందా? నష్టపరచమంటున్నారు కదా! వాళ్ళ యొక్క ఇది ఉండరు కదా! ఉగ్రవాద సంస్థలు. ఆ! వాటినే ధ్వంసం చేస్తాం కానీ ప్రజల జోలికి మేము వెళ్ళమంటున్నారు. సార్ అయినా సరే పాకిస్తాన్ ఉగ్రవాదిని పెంచి పోషిస్తూ కూడా కవింపు చర్యలు చేస్తుంది. ఎందుకంటారు? పెంచి పోషిస్తాకి అక్కడ గవర్నమెంట్ చేతుల్లో ఉగ్రవాదులు కానీ మిలిటరీ కానీ వాళ్ళ చేతుల్లో లేదు. మిలిటరీ చెప్పినట్టు గవర్నమెంట్ అనాలి. మిలిటరీ ఏం చేస్తుందంటే బడ్జెట్లో కూడా కావాల్సిన మట్టికి వాళ్ళు వేసుకుని ప్రజలు ఏమైపోతే మాకెందుకు, మేము ఏదో ఒక విధంగా కాశ్మీర్ని మేము స్వాధీనం చేసుకుని మతపరంగా మేము విస్తరించాలని చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ కాశ్మీర్ కూడా అంత పాకిస్తాన్లో కలుపుతాకి కానీ పచ్చాక కాశ్మీర్ దేశంగా అక్కడ ఉంటాక వాళ్ళు ఇష్టపడతల్లా. సార్ మన ఇండియా వాళ్ళు మాత్రం అక్కడ ఉగ్రవాదుల మీద సారాల మీద దాడి చేస్తే కానీ పాకిస్తాన్ మాత్రం మన జమ్మూ కాశ్మీర్ అమాయక ఇళ్ల మీద దాడి చేస్తుంది. దీని మీద మనకి ఇక్కడ ఉగ్రవాదులు లేరుగా, అందుకని ఏదో ఒక విధంగా నష్టపరిచామనే విధంగా వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళమ్మ నష్టపెడుతున్నారు. మళ్ళీ దానికి ప్రతిచర్యగా వీళ్ళ ఇంకో రకంగా దాన్ని మళ్ళీ వాళ్ళ దెబ్బ వేస్తున్నారు, నష్టపోతున్నారు.